నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపడం పట్ల ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలతో విలాసవంతమైన జీవితం గడపడమే ఏకైక లక్ష్యంగా చట్టం నా చుట్టమే అన్నట్లుగా మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో 2000 గజాల విస్తీర్ణంలో దర్జాగా నిర్మాణం చేసిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని తక్షణమే తొలగించి ఇట్టి ప్రభుత్వ స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేదలు 60 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే అక్రమ నిర్మాణాలుగా గుర్తించి తక్షణమే కూల్చివేతలు జరిపే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 2000 గజాల విస్తీర్ణంలో అధికారులకు సవాల్ విసురుతూ నిర్మాణం చేసిన ఈ అక్రమ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని కూల్చివేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నత మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్పందించి ఈ యొక్క అక్రమ నిర్మాణంపై తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.